చేస్తున్నాను. హాయ్ అండి, ఇప్పుడు నేను గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు గులాబ్ జామ్ పిండికి 2 కప్పులు పంచదార తీసుకోవాలి, అది కొలత. సో ఒక కప్పు పిండిని ఒక పావు కప్పు మిల్క్తో మంచిగా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి, మరి గట్టిగా వత్తకుండా వేళ్ళతో పైన కలుపుకుంటూ రౌండ్గా బౌల్లో చేసుకోవాలి. తర్వాత ఒక తడి బట్టను కప్పుకొని పక్కన పెట్టుకోండి. షుగర్ తీసుకుని 2 కప్స్ షుగర్ తీసుకుని పాకానికి రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్ కరిగాక కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి, పగులు లేకుండా స్మూత్గా. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని వేడి అయ్యాక మీడియంలో పెట్టుకుని మనం ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. పాకం మరి ముదురు పాకంలో కాకుండా లేత పాకంలో చూసుకొని వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బాల్స్ మంచిగా ఎర్రగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక తీసి పాకంలో వేసుకుని అలా సెకండ్ని కూడా వేసుకుని మొత్తం అన్నీ మంచిగా రెడ్ కలర్లోకి వేగాక తీసి మనం పాకంలో వేసుకోవాలి. అంతే, గులాబ్ జామ్ రెడీ. కొంచెం పక్కన పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ అయ్యాక తింటే టేస్టీ గులాబ్ జామ్ రెడీ. వెరీ సింపుల్. గులాబ్ జామ్ రెడీ.